ఫ్రెండ్స్, అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ రెండింటిలో కూడా మనకి ఇయర్ కల్లా బిగ్గెస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే సేల్, అలాగే అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి బెస్ట్ డీల్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ చేయడం జరిగింది. స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు, టీడబ్ల్యూఎస్ బడ్స్ కావచ్చు, సౌండ్ బార్స్ కావచ్చు, ఇవన్నీ పోస్ట్ చేశారు. కానీ ల్యాప్టాప్స్ గురించి కూడా పోస్ట్ చేయండి అని చెప్పి చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో. సో వాళ్ళందరితో పాటు మీకు కూడా ఈ బెస్ట్ ల్యాప్టాప్ సిరీస్ ఈ సేల్స్ లో ఏమేమి పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి ఒక వీడియోని అయితే మేము ముందు తీసుకొచ్చాను. మొత్తం టోటల్ ఓవరాల్ గా మీకు ఒక 14 ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చాను. నిజంగా చెప్పాలన్నట్లయితే కనుక బెస్ట్ డీల్స్ తోటి మనకి ఇది రావడంతో పాటు మెజారిటీ నేను వచ్చేటప్పటికే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాగే గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నవి నేను కన్సిడర్ చేశాను. అది కూడా మనకి డిస్కౌంట్స్ తో వచ్చిన తర్వాత. అండ్ 2-3 నార్మల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. ఇవి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా రావాలని చూస్తున్న వాళ్ళైతే వీటిని అయితే చూడండి. ఇంక్లూడింగ్ మ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటి అనేది చకాచక్ చూసేద్దాం. అండ్ బై ద వై మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి. ఎందుకంటే వీటితో పాటు రకరకాల డీల్స్ ఆఫర్స్ అన్ని కూడా ఫ్లాష్ లో వస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో మీరు కూడా డైరెక్ట్ గా దానిలోకి వెళ్ళిపోయి పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ తో మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను, దానిలోకి వెళ్ళిపోయండి. లేదంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అందులో జస్ట్ వాసు టెక్ డీల్స్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఆల్మోస్ట్ 1,23,000 మంది కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. సో మిగతావి కొన్ని మన పేరుతోనే పెట్టుకొని చూస్తుంటారు. సో వాటిలో అయితే జాయిన్ అవ్వకండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎనీవే, ఇది మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ మీకు ఒక్క సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మొదటిగా 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ అయితే చూద్దాం. ఏసూస్ వివో బుక్ 15 ముఖ్యంగా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్, బ్యాటరీ సెంట్రిక్ గా లాంగ్ లాస్టింగ్ తో పాటు పర్వాలేదు కొంచెం పెర్ఫార్మెన్స్. ఇదైతే మీకు జీపీయూతో రాదు. సో రెగ్యులర్ గా ఒకవేళ మీరు స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్స్ లేదన్నట్లయితే ఆఫీస్ వర్క్స్ ఇట్లాంటి వాటి డేటా ఎంట్రీ జాబ్స్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది మోర్ దాన్ సఫిషియంట్. ఇది ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. 8GB DDR ర్యామ్, 512GB SSD తో మనకు రావడంతో పాటు 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ 2021 కూడా మనకి ప్రీ ఇన్స్టాల్ రావడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ కూడా 42 వాట్ అవర్ బ్యాటరీతో రావడం జరుగుతుంది. యాక్చువల్ గా దీనికి కాస్ట్ వచ్చేటప్పటికే 45,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ ఆల్ ఆఫర్స్ తో కలిపి సుమారుగా మీకు 37,750 రూపాయలకి వస్తుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే ఎంఎస్ఐ దగ్గర నుంచి థిన్ ల్యాప్టాప్. ఇది 15 ఇంచెస్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్. సేమ్ ఇది కూడా మనకి ఇంటెల్ i5 ప్రాసెసర్ తో, కాకపోతే ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కూడా మనకి ఇంటిగ్రేట్ అయి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే ఎన్విడియాకి సంబంధించినటువంటి 2050 గ్రాఫిక్ కార్డ్ తోటి రావడం జరుగుతుంది. 8GB ఆఫ్ ర్యామ్ అలాగే 512GB SSD, 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ స్క్రీన్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ అయితే దీనిలో రాదు. విండోస్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ 45 వాట్ అవర్ బ్యాటరీ. సో ఈవెన్ ఇక్కడ మనకి గ్రాఫిక్ కార్డ్ ఇచ్చినా గానీ బ్యాటరీ అంత పవర్ఫుల్ అయితే కాదు. అబోవ్ 65-70 ఉంటే మీకు పెర్ఫార్మెన్స్ గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో, బడ్జెట్ చెప్పలేదు కదా ఇంతకీ, యాక్చువల్ గా రెగ్యులర్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి ఇది 46,000 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు సేల్ లో వచ్చేటప్పటికి మీకు 37,000 రూపాయలకు రావడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేయండి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే లెనోవో దగ్గర నుంచి లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే AMD కి సంబంధించినటువంటి ప్రాసెసర్ 5500 ప్రాసెసర్ విత్ ఎన్విడియా 2050 గ్రాఫిక్ విత్ 4GB, 8GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ SSD, 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో పాటు మనకి ఆ బ్యాటరీ వచ్చేటప్పటికి 45 వాట్ అవర్. సో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఇందాక దాని లాగానే, కాకపోతే అక్కడ ఇంటెల్, ఇది వచ్చేటప్పటికి మనకి AMD తో రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ కనుక 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. యూజువల్ గా ఇది వచ్చేటప్పటికే 48,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే హానర్ ల్యాప్టాప్స్ ఏవైతే ముఖ్యంగా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ హానర్ బుక్ X14 Pro ఇది. సో ఇంటెల్ కి సంబంధించినటువంటి 13th జనరేషన్ i5 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. 8GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ SSD అండ్ 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ని విత్ యాంటీ గ్లేర్ కోటింగ్ తో వస్తుంది. రిఫ్లెక్షన్స్ అనేవి ఉండవు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ 60 వాట్ అవర్ బ్యాటరీ తోటి మనకు రావడం జరుగుతుంది. నిజంగా కొంచెం పవర్ఫుల్ కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ కొంచెం పవర్ఫుల్ గా మీరు ఒకటి చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. గేమింగ్ అలాగే ఎడిటింగ్ ఇట్లాంటి వాటికైతే ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ నార్మల్ రెగ్యులర్ టాస్క్స్ అన్నిటికి కూడా ఇది ఫెంటాస్టిక్. అండ్ దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే యూజువల్ గా రెగ్యులర్ గా 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో 42,000 రూపాయల దాకా వస్తుంది. అంత పెద్ద ఆఫర్ అయితే ఏం కాదు కానీ, బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా మనం దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక ఇదే హానర్ దగ్గర నుంచి మనకి 16 ఇంచెస్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ హానర్ X16 Pro. ఇది కూడా మీకు బ్యాటరీ లైఫ్ బాగా కావాలనుకుంటున్నారు, లాంగ్ లాస్టింగ్ కావాలనుకుంటున్నారు అన్నట్టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇది కూడా 13th జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ఆఫ్ ర్యామ్ అలాగే 512GB SSD తో పాటు 16 ఇంచెస్ స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే బ్యాటరీ వాటేజ్ కూడా 60 వాట్ అవర్ బ్యాటరీ తోటి మనకు రావడం జరుగుతుంది.
యూజువల్ గా ఈ ప్రైస్ కూడా మీకు అరౌండ్ 50,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది 45,000 రూపాయలకు మీకు రావడం జరుగుతుంది. నన్ను అడిగితే కాంపాక్ట్ సైజ్ కాదు అంటే స్క్రీన్ సైజ్ డజంట్ మ్యాటర్ అన్నట్లయితే గనక నన్ను అడిగితే నేను ఇందాక మీకు చెప్పిన హానర్ X14 దానికన్నా కానీ ఇది మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి లెనోవో దగ్గర నుంచి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ముఖ్యంగా ఇది కూడా బ్యాటరీ లైఫ్ ను ఓరియంటెడ్ గా బ్యాటరీ లైఫ్ కాన్సన్ట్రేటెడ్ గా ఈ ల్యాప్టాప్ ఉంటుంది. 12th జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ SSD తో పాటు 14 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే ని అలాగే ఇందులో మీకు వచ్చేటప్పటికి MS ఆఫీస్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. 47 వాట్ అవర్ బ్యాటరీతో రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇది వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 54,000 రూపాయల్లో వస్తుంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో ఏకంగా 10,000 రూపాయల డిస్కౌంట్ అంటే 45,000 రూపాయలకి మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ దగ్గర నుంచి మ్యాక్ M1 నిజంగా ఇది మాత్రం క్రేజీ డీల్. ఈవెన్ ఒకవేళ మీరు ఎడిటర్ అయినా కానీ ఇది చాలా పవర్ఫుల్. ఇన్ఫాక్ట్ నేను వాడే కూడా ఎక్కువగా అయితే ఇవే. సో ఇది వచ్చినప్పటికి మీకు M1 చిప్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ 13.3 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎడిటర్స్ లేదన్నట్లయితే కనుక ఆన్లైన్ ఆఫీస్ వర్క్స్, కోడింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు అన్నట్లయితే, ముఖ్యంగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అండ్ యాపిల్ ఈకో సిస్టమ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వివో దగ్గర నుంచి Asus VivoBook 15 OLED ఇది కూడా మీకు బ్యాటరీ లైఫ్ ఓరియంటెడ్ గా డిజైన్ చేసింది. 13th జనరేషన్ i5 ప్రాసెసర్ తో పాటు మనకి 16GB ఆఫ్ ర్యామ్ అలాగే 512GB SSD, 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే. ముఖ్యంగా నిట్స్ చాలా బాగుంటాయి. దీనికి అప్ టు 600 నిట్స్ దాకా మనకి వెళ్ళడం జరుగుతుంది. MS ఆఫీస్ ఇందులో ఇంటిగ్రేట్ చేయడంతో పాటు 45 వాట్ అవర్ బ్యాటరీ తో మనకు రావడం జరుగుతుంది. చెప్పా కదా బ్యాటరీ లైఫ్ తో పాటు రెగ్యులర్ లైఫ్ లో టాస్క్స్ ఏవైతే ఉన్నాయి లేదా ఆన్లైన్ లేదా చిన్నపాటి కోడింగ్, ప్రోగ్రామింగ్ ఇట్లాంటి వాటన్నిటికి ఇది బాగుంటుంది. కానీ హై ఎండ్ లో డిజైనింగ్, గేమింగ్ కోసం లేదంటే ఎడిటింగ్ కోసం అయితే 1080p లో ఎలాంటి లాగ్ లేకుండా ఫ్లాలెస్ గా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ బట్ 4K ఇట్లాంటి వాటిలో అయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. యూజువల్ గా రెగ్యులర్ గా ప్రైస్ వచ్చేటప్పటికి 62,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో మీకు అరౌండ్ 59,000 రూపీస్ కి ఇది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకుందాం. లెనోవోకి సంబంధించినటువంటి లాక్ సిరీస్, ఇంటెల్ కి సంబంధించినటువంటి కోర్ i5 ప్రాసెసర్, NVIDIA 3050 గ్రాఫిక్ అది కూడా 6GB ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ తోటి అండ్ 16GB ర్యామ్, 512GB SSD, 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ అది కూడా IPS ప్యానల్ తో మనకు రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మనకు ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే మొత్తం పవర్ఫుల్ బట్ 60 వాట్ అవర్ బ్యాటరీ ఇచ్చారు. ఇది ఇంకొంచెం బెటర్ పవర్ఫుల్ బ్యాటరీ 70-75 వాట్ అవర్ బ్యాటరీ ఇచ్చారు అన్నట్లయితే కనుక గేమింగ్ లో ఫ్లాలెస్ గా మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. యాక్చువల్ గా దీని ప్రైస్ కాస్ట్ వచ్చేటప్పటికే అరౌండ్ 70,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో వచ్చేటప్పటికి జస్ట్ కేవలం మీకు 55,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నిజంగా ఇది మాత్రం క్రేజీ. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ బ్రాండ్ పేరు అయితే వినుండ్రు. కలర్ఫుల్, నేనేదో వేరే కంపెనీ పెట్టలేదు, కలర్ఫుల్ ఇవాల్వ్ అని చెప్పి ఇది P15. యాక్చువల్ గా మెజారిటీ ఆఫ్ ద OEM మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ కూడా వీళ్ళ ఎక్విప్మెంట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మీకు నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ప్రైసింగ్ లో మాత్రం కిల్లర్. ఎందుకంటే దీంట్లో 4050 గ్రాఫిక్ కార్డ్ తో పాటు ఆల్మోస్ట్ మనకి 140 వాట్స్ దాకా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ NVIDIA RTX 4050 GPU అలాంగ్ సైడ్ విత్ 1TB ఆఫ్ SSD, 16GB ర్యామ్ అనేది మనకు వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. బ్యాటరీ కూడా ఇందులో మనకి 54 వాట్ అవర్ బ్యాటరీని అయితే మనం ముందు తీసుకొచ్చారు. గేమింగ్ సెంట్రిక్ గా ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం రియల్లీ ఇది క్రేజీ స్పెక్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి వారంటీ కూడా యూజువల్ గా 1 year ఆఫర్ చేస్తుంటారు. ఇక్కడ 2 years ఆఫ్ వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నన్ను అడిగితే కనుక ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది బ్రాండ్ కూడా చాలా మందికి అయితే తెలియదు. బట్ ఆ ప్రైసింగ్ తీసుకొస్తున్నారు సరే, ఇక్కడ నాకు కొంచెం టెంప్టింగ్ అనిపించింది. సో దీనికి యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికే అరౌండ్ 75-80 దాకా ఉండాలి. బట్ ఇది సేల్స్ లో మీకు వచ్చేటప్పటికి కేవలం 60,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 60 నుంచి 70,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లైండ్ టేక్ ఏంటి అంటే ముఖ్యంగా యాపిల్ M2 చిప్ తో మనకి ఈ ల్యాప్టాప్ అనేది రావడం జరుగుతుంది. 13.3 13.6 తో మనకి ఇది రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ M2 చిప్ విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB ఆఫ్ SSD తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఎడిటింగ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, యాపిల్ ఈకో సిస్టమ్, నిజంగా బ్రౌజింగ్, ఆన్లైన్ వెబ్సైట్ మీద లేదన్నట్లయితే ఆన్లైన్ లో మీకు ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ సేల్స్ లో మీకు వచ్చేటప్పటికి ఇది 65,000 రూపాయలకు రావడం జరుగుతుంది విచ్ ఈస్ క్రేజీ డీల్. యూజువల్ గా 85,000-90,000 రూపాయల దాకా దీన్ని అయితే సేల్ చేస్తుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఏసర్ కి సంబంధించినటువంటి నిట్రో V సిరీస్ ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ కంప్లీట్లీ. AMD Ryzen కి సంబంధించినటువంటి 7735HS ప్రాసెసర్ తో మనకి ఇది
రావడం జరుగుతుంది. RTX 4050 6GB గ్రాఫిక్స్ తో పాటు 16GB ఆఫ్ ర్యామ్ అలాగే 512GB SSD తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 57 వాట్ అవర్ బ్యాటరీతో మనకి ఇది రావడం జరుగుతుంది. యూజువల్ గా దీనికి కాస్ట్ వచ్చేటప్పటికే 75,000 రూపాయల దాకా వస్తుంది. బట్ ఇప్పుడు ఆఫర్ లో కేవలం మీకు 69,000 రూపాయలు వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మీ ముందు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ల్యాప్టాప్స్ లో మీకు తెలిసిందే కదా, ఒకే మోడల్ చిన్న చిన్న మార్పులతో చాలా ఉంటాయి. సో చాలా దీని మీద అయితే మేము ఎఫర్ట్స్ పెట్టాము. డెఫినెట్లీ ఒక లైక్ చేయండి, ఇవి మాకు బూస్ట్ చేస్తాయి. అండ్ ఇలాంటి మరిన్ని అమేజింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికే హెచ్పి దగ్గర నుంచి హెచ్పి విక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్. ఇది ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. అండ్ జీపీ వచ్చేటప్పటికి RTX 4050 120 వాట్ అవర్ పవర్ తోటి కన్సంప్షన్ తోటి మనకి రన్ అవడం జరుగుతుంది. 16GB ఆఫ్ ర్యామ్ అలాగే 512GB ఆఫ్ SSD 16.1 ఇంచెస్ కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే తో పాటు 70 వాట్ అవర్ బ్యాటరీతో మనకి రావడం జరుగుతుంది. ఇది ఇంక్లూడింగ్ ఆఫర్స్ తో యాక్చువల్ గా అయితే 76,000 దాకా మనకి సేల్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు సేల్స్ లో వచ్చేటప్పటికి మీకు కేవలం 61,000 రూపాయలకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ డీల్. హెచ్పి గురించి నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఇదే కలర్ఫుల్ బ్రాండ్ దగ్గర నుంచి ఇవాల్వ్ P15 అని చెప్పి మరొక మోడల్ మనకి ఇక్కడ రావడం జరిగింది. i7 ప్రాసెసర్ తో 4060 8GB గ్రాఫిక్ తోటి 16GB అలాగే 512GB SSD 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ అలాగే 53 వాట్ అవర్ బ్యాటరీ. యాజ్ యూజువల్ గా వీళ్ళు 2 years వారంటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 80,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ అన్ని డిస్కౌంట్స్ పోగా మీకు వచ్చేటప్పటికి కేవలం 70,000 రూపాయలకు వస్తుంది. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లెనోవో దగ్గర నుంచి లెనోవో లాక్ సిరీస్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ NVIDIA 4050 GPU అలాంగ్ సైడ్ విత్ 16GB ఆఫ్ ర్యామ్ అలాగే 512GB ఆఫ్ SSD తో పాటు మనకి 15.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే MS ఆఫీస్. అండ్ దీంతో పాటు మనకు వచ్చేటప్పటికి 60 వాట్ అవర్ బ్యాటరీ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. యూజువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 85,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ ఇప్పుడు సేల్స్ లో మీకు కేవలం 72,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 80,000 రూపాయలు అయి ఉన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మరొక బ్లైండ్ టేక్ MacBook Air M3 యూజువల్ గా మనకు వచ్చేటప్పటికి అరౌండ్ 1,20,000 1,30,000 దాకా ఉంటుంది. బట్ ఈ సేల్స్ లో వచ్చేటప్పటికి మీకు 91,000 రూపాయల దాకా వస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ప్రైస్ కూడా హ్యూజ్ డ్రాప్ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ GT బుక్ ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 4060 GPU 8GB అండ్ 32GB ఆఫ్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ 1TB Gen 4 కి సంబంధించినటువంటి SSD తోటి మనకి రావడం జరుగుతుంది. 16 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ 70 వాట్ అవర్ బ్యాటరీ. నిజంగా చెప్పాలన్నట్లయితే ఇది ల్యాప్టాప్స్ లో బీస్ట్ అని చెప్పొచ్చు. బట్ బ్రాండ్ వాల్యూ కూడా, ఎందుకంటే ఇది ఇన్ఫినిక్స్ కాబట్టి పెద్దగా ఎవరు అంత లైక్ అయితే చేయరు. యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1,10,000 దాకా ఉంటుంది. బట్ ఈ సేల్స్ లో మీకు కేవలం 1,05,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. సో బ్రాండ్ తో నాకు సంబంధం లేదు. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ పవర్ఫుల్ స్పెక్స్ తోటి నాకు ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్లయితే కనుక లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యాపీ షాపింగ్.